దక్షిణాది రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రులలో పవర్ఫుల్ నాయకుడెవరు? ప్రజలను ఏ మేరకు ప్రభావితం చేస్తున్నారు? రాజకీయంగా ఎలాంటి దూకుడు ప్రదర్శిస్తున్నారు అనే ప్రశ్నలకు తాజాగా ఆన్లైన్ సర్వే ఒకటి సమాధానం చెప్పింది. ప్రజల నుంచి సేకరించిన సమాచారంతో పాటు వివిధ వర్గాల నుంచి రాబట్టిన సమాచారాన్ని చూసి ఆయా ఉప ముఖ్యమంత్రుల పనితీరును అంచనా వేసింది. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు వస్తాయి. వీటిలో ఒక్క కేరళ మాత్రమే ఉప ముఖ్యమంత్రి లేరు. మిగిలిన రాష్ట్రాల్లో ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రులు కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే ఆయా రాష్ట్రాల్లో ఉప ముఖ్యమంత్రులు ఉన్నా ఒక్కొక్కరి తీరు ఆయా రాష్ట్రాలను బట్టి ఉంటుంది. ఇలా చూసుకున్నప్పుడు ఎవరు ఎలా ఉన్నారు, ఎలాంటి పాత్ర పోషిస్తున్నారనేది ఆసక్తిగా మారింది. అంతేకాదు, ఎవరు పవర్ఫుల్ గా వ్యవహరిస్తున్నారన్న చర్చ కూడా ఉంది. తెలంగాణలో మల్లు భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే ఆయన సౌమ్యంగా ఉంటారనే పేరు తెచ్చుకున్నారు. బలమైన దూకుడు ప్రదర్శించడం కానీ, సంచలన వ్యాఖ్యలు చేసి ప్రతిపక్షాన్ని డిఫెన్స్ లో పడేయడం కానీ చేసే తరహా నాయకుడు కాదు. కర్ణాటక, తమిళనాడు ఉప ముఖ్యమంత్రులు ఫైర్ బ్రాండ్సే అయినా సైలెంట్ గానే రాజకీయాలు చేసుకుంటున్నారు. ఇక ఏపీలో చూసుకుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. కూటమి ఏర్పాటులోనూ, కూటమి ప్రభుత్వం సజావుగా సాగడంలోనూ కీలక రోల్ పోషిస్తున్నారు. అంతేకాదు, కూటమికి కష్టాలు వస్తున్నాయని తెలిస్తే తన రెండు చేతులు అడ్డు పెడుతున్నారు. తిరుపతి తొక్కిసలాట ఘటన కావచ్చు, రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరిగి ప్రజల్లో నిరసన పెల్లుబెక్కుతుందని భావించినప్పుడు కావచ్చు, ఆయన లైన్ లోకి వచ్చి చేసిన వ్యాఖ్యలతో కూటమిపై విమర్శలు రాకుండా తప్పించే పరిస్థితి ఏర్పడింది. ఇక ప్రతిపక్ష వైసీపీకి కంట్లో నలుసుగా మారారన్నది తెలిసిందే. దీంతో వ్యూహాత్మక రాజకీయాలు చేస్తూ కూటమిని కాపాడుతున్న ఉప ముఖ్యమంత్రిగా ఫస్ట్ ప్లేస్ సంపాదించారు. అంతేకాదు, పవర్ఫుల్ నాయకుడిగా కూడా ఉన్నారన్నది సర్వేలు చెప్తున్న మాట. అది విషయం. దక్షిణాది రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రులలో పవర్ఫుల్ నాయకుడెవరు? ప్రజలను ఏ మేరకు ప్రభావితం చేస్తున్నారు? రాజకీయంగా ఎలాంటి దూకుడు ప్రదర్శిస్తున్నారు అనే ప్రశ్నలకు తాజాగా ఆన్లైన్ సర్వే ఒకటి సమాధానం చెప్పింది. ప్రజల నుంచి సేకరించిన సమాచారంతో పాటు వివిధ వర్గాల నుంచి రాబట్టిన సమాచారాన్ని చూసి ఆయా ఉప ముఖ్యమంత్రుల పనితీరును అంచనా వేసింది. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు వస్తాయి. వీటిలో ఒక్క కేరళ మాత్రమే ఉప ముఖ్యమంత్రి లేరు. మిగిలిన రాష్ట్రాల్లో ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రులు కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే ఆయా రాష్ట్రాల్లో ఉప ముఖ్యమంత్రులు ఉన్నా ఒక్కొక్కరి తీరు ఆయా రాష్ట్రాలను బట్టి ఉంటుంది. ఇలా చూసుకున్నప్పుడు ఎవరు ఎలా ఉన్నారు, ఎలాంటి పాత్ర పోషిస్తున్నారనేది ఆసక్తిగా మారింది. అంతేకాదు, ఎవరు పవర్ఫుల్ గా వ్యవహరిస్తున్నారన్న చర్చ కూడా ఉంది. తెలంగాణలో మల్లు భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే ఆయన సౌమ్యంగా ఉంటారనే పేరు తెచ్చుకున్నారు. బలమైన దూకుడు ప్రదర్శించడం కానీ, సంచలన వ్యాఖ్యలు చేసి ప్రతిపక్షాన్ని డిఫెన్స్ లో పడేయడం కానీ చేసే తరహా నాయకుడు కాదు. కర్ణాటక, తమిళనాడు ఉప ముఖ్యమంత్రులు ఫైర్ బ్రాండ్సే అయినా సైలెంట్ గానే రాజకీయాలు చేసుకుంటున్నారు. ఇక ఏపీలో చూసుకుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. కూటమి ఏర్పాటులోనూ, కూటమి ప్రభుత్వం సజావుగా సాగడంలోనూ కీలక రోల్ పోషిస్తున్నారు. అంతేకాదు, కూటమికి కష్టాలు వస్తున్నాయని తెలిస్తే తన రెండు చేతులు అడ్డు పెడుతున్నారు. తిరుపతి తొక్కిసలాట ఘటన కావచ్చు, రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరిగి ప్రజల్లో నిరసన పెల్లుబెక్కుతుందని భావించినప్పుడు కావచ్చు, ఆయన లైన్ లోకి వచ్చి చేసిన వ్యాఖ్యలతో కూటమిపై విమర్శలు రాకుండా తప్పించే పరిస్థితి ఏర్పడింది. ఇక ప్రతిపక్ష వైసీపీకి కంట్లో నలుసుగా మారారన్నది తెలిసిందే. దీంతో వ్యూహాత్మక రాజకీయాలు చేస్తూ కూటమిని కాపాడుతున్న ఉప ముఖ్యమంత్రిగా ఫస్ట్ ప్లేస్ సంపాదించారు. అంతేకాదు, పవర్ఫుల్ నాయకుడిగా కూడా ఉన్నారన్నది సర్వేలు చెప్తున్న మాట. అది విషయం.